నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. నేను మీ సింధుని. ఇవాల్టి వీడియోలో అరటికాయతో ఒక చక్కటి హెల్దీ కర్రీ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఎంతో రుచికరమైన ఈ అరటికాయ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్నటువంటి అరటికాయలు 3 తీసుకున్నాను. వాటికి ఉన్న 2 ఎడ్జెస్ కట్ చేసి అరటికాయల్ని పైన తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసి తగిన వాటర్ పోసి హై హీట్లో ఒక విజిల్ వచ్చే వరకు బాయిలింగ్ చేసుకున్నాను. అరటికాయలు బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకున్నానండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని కోర్స్ పౌడర్ లాగా గ్రైండింగ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లోకి చాలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక సెమీ కోర్స్ పేస్ట్ లాగా మనం గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే పేస్ట్ అనేది బాగా స్మూత్ ఫైన్ టెక్స్చర్లో రావాల్సిన అవసరం లేదు. ఈ లోపు మనకి అరటికాయలు అనేవి ఉడికిపోయి ఉంటాయి. అరటికాయలు ఉడికిన తర్వాత అందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అదంతా కూడా జాలీ గరిటె హెల్ప్తో ఫిల్టర్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పోపు అంతటిని కేవలం లో హీట్లోనే బాగా ఫ్రైయింగ్ చేసుకోండి. అరటికాయతో ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అలాగే రెసిపీ చివరి వరకు చూసి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి ముద్దను వేసేస్తున్నాను. మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇందాక మనం మిక్సీ జార్లో ఎండుమిర్చిని కూడా యూజ్ చేసాం కదా, సో విడిగా కారం పొడి ఏమీ యూజ్ చేయం ఈ రెసిపీ ప్రిపరేషన్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేసుకోండి. పచ్చిమిర్చి అల్లం నుంచి పచ్చివాసన పోయే వరకు లో హీట్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక వడకట్టి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఇందులోకి వేసేయాలి. అరటికాయల్ని ఆల్రెడీ మనం ఒక విజిల్ వచ్చే వరకు బాయిలింగ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కుకింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. మీరు అరటికాయల్ని ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు బాయిలింగ్ చేసుకుంటే ఫర్దర్గా కర్రీ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు అరటికాయలు మొత్తం కూడా మ్యాషింగ్ అనేది అయిపోతుంది. సో అరటికాయ ముక్కలకి ఈ పోపును బాగా పట్టించిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో హీట్లోనే ఒక 3 to 4 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుకింగ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. అరటికాయ కర్రీని ఈ మెథడ్లో కాకుండా ఇంకా ఫ్యూ డిఫరెంట్ మెథడ్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశానండి. కర్రీస్ ప్లేలిస్ట్లో అది చెక్ చేస్తే మీకు ఆ లింక్స్ అనేవి కనిపిస్తాయి. కర్రీ కుక్ చేసేటప్పుడు ప్యాన్ పైన మూత అనేది పెట్టొద్దు. మూత పెట్టడం వల్ల ఆవిరి ఏర్పడి కూర అనేది మరింత ముద్దగా అయిపోతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని తగిన వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. నానిన ఈ చింతపండు నుంచి చింతపండు గుజ్జు అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ చింతపండు గుజ్జుని ఈ కూరలోకి వేసేసేయాలి. తర్వాత నిదానంగా అరటికాయ ముక్కల్ని చింతపండు గుజ్జుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కేవలం లో హీట్లోనే చింతపండు గుజ్జులో ఈ అరటికాయ ముక్కలు అనేవి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను ఇప్పటి వరకు ఆనియన్స్, వెల్లుల్లిపాయలు యూజ్ చేయలేదు. సో కొంతమంది ఈ 2 యూజ్ చేయకుండా కర్రీస్ ప్రిపేర్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు కదా, వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ అరటికాయ కూర అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసుకుని కలుపుకోండి. తర్వాత ఈ కూర వేడి కంప్లీట్గా చల్లారే వరకు వెయిట్ చేయాలి. వేడి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే స్టార్టింగ్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు, ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ మొత్తాన్ని వేసేసేయాలి. మనం వేడి మీద ఉన్నప్పుడే వేసేసినట్లయితే చేదు వచ్చేస్తుందండి. సో ఇట్లాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. సో బాగా కలుపుకుని సర్వ్ అవుట్ చేసుకోవటమే. సో నేను చూపించిన ఈ అరటికాయ కూర రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే పైన ఐకార్డ్స్లో పోస్ట్ చేసే రెసిపీస్ అరటికాయతో డిఫరెంట్ రెసిపీస్ అని చెప్పాను కదా, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అవుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.